ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇన్ఛార్జ్ పదవి కోసం ఏకంగా అరడజన్ మంది నాయకులే క్యూ కట్టారు అంటే అధిష్టానానికి ఏ రేంజ్లో తలనొప్పో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇన్ఛార్జ్ పదవిలో తండ్రి ఒకరికి మద్దతిస్తే తనయుడు ఇంకొకరిని ప్రపోజ్ చేసినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఏదా నియోజకవర్గ ఎవరా నాయకులు, అక్కడి రాజకీయ రంగులు ఎలా ఉన్నాయి? ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జి పదవి కోసం అరడజను అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారట. దాదాపు ఏడాది కాలం పట్టింది ఆ నియోజకవర్గానికి సంబంధించి అధిష్టానానికి అరడజను అభ్యర్థుల సిఫార్సులు వెళ్లాయి. అయినా ఆఖరికి మిగిలింది ఇద్దరంటే ఇద్దరేనట. అది ఎన్నో రకాలుగా జల్లెడ పడితే ఈ ఇద్దరే సరైన ధీటైన నేతలుగా మిగిలారట. అన్ని రకాల పరీక్షలు ముగిశాయి. ఇక ఫలితం ఒక్కటే మిగిలిందట. ఈ ఫలితం వెలువరించేందుకు రాజకీయ అపర చాణక్యులైన చంద్రబాబు అంతగా పరీక్షలు ఎదుర్కొన్న నియోజకవర్గం ఇదేనట. ఈ ఇద్దరు నేతల్లో ఎవరిని ఫిక్స్ చేస్తారనేది సస్పెన్స్గా మారింది. రాజంపేట టీడీపీ పంచాయతీ ఇన్ఛార్జ్ పదవికి ఇద్దరు నేతల పేర్లు పరిశీలించినట్టు సమాచారం. త్వరలో వీరిద్దరిలో ఒకరి పేరును ఫైనల్ చేయనున్న సమాచారం. అయితే అధిష్టానం ఏడాది కాలంగా నానుతూ వస్తున్న రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పదవి ఘట్టానికి తెలలేపడం ఉందా అంటే అవును అనే సమాధానమే ఆ పార్టీ వర్గాల నుండి వస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో భిన్నమైన నియోజకవర్గంగా ఉంటోన్న రాజంపేటలో టీడీపీ పాలిటిక్స్ ఆ పార్టీ ప్రధాన వర్గాలకు సైతం పీక మీద కత్తిలా మారాయట. రాష్ట్రమంతా పసుపు గాలే విచ్చింది. ఈ సందర్భంలోనే ఎన్నో రకాల ఆటుపోట్లు వెన్నుపోట్లకు ఆ నియోజకవర్గం గురైంది. ఆఖరికి అక్కడ ఓటమిని చవి చూసింది. దీంతో టీడీపీకి ఇన్ఛార్జీ నియామకం తలకు మించిన భారమైందట. అనేకమైన ఒత్తిళ్లు అధిష్టానానికి పొత్తుల దాకా వచ్చినా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే పోలా అని మాత్రం అనుకోలేదు. ఇన్ఛార్జీ కోసం వచ్చిన అనేకమైన సిఫార్సులను క్షుణ్ణంగా పరిశీలించారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇక్కడ పోటీ పడుతున్న నాయకులనే ఎక్కువ. తొలి నుండి పార్టీకి కార్యకర్తలు క్యాడర్ కూడా ఎక్కువే. ఎటొచ్చి రేగుతున్న బహునాయకత్వంలోనే పార్టీ తీవ్రంగా నష్టపోతుందన్న అసలు సత్యాన్ని గ్రహించింది అధిష్టానం. దీంతో ఇక కాలాన్ని దాటవేయకుండా సమయాన్ని వృధా చేయకుండా నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించిందట పార్టీ సుప్రీం. రాజంపేట సీటును అప్పనంగా వైసీపీకి అప్పగించిన బహునాయకత్వం ఫలితం ఇక ముందు ఎప్పుడూ జరగకూడదనే దృఢ నిశ్చయానికి వచ్చిందట పసుపు పార్టీ. అందుకే బహుళ నిర్ణయాలను పక్కన పెట్టి బాధ్యత కలిగిన నేతకు పట్టం కట్టేందుకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఏక నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ఇద్దరూ దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చేశారట. ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలోని ముఖ్య నేతలు ఇటీవలే ఏర్పాటు చేసిన కమిటీతో కూలంకుషంగా అధిష్టానం చర్చించినట్టు సమాచారం. అందులో భాగంగా చివరకు కేవలం ఇద్దరి పేర్లను మాత్రమే చంద్రబాబు, లోకేష్ పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం. ఒకరు బత్యాల చెంగల్రాయుడు, మేడా విజయశేఖర్ రెడ్డి అలియాస్ మేడా బాబు. ఈ ఇద్దరు నియోజకవర్గంలో గెలుపోటములను శాసించగలిగే ప్రధానమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం గమనార్హం. ఇద్దరు నేతలది ఎవరి స్టైల్ వాళ్ళది. మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడికి అపారమైన రాజకీయ అనుభవం ఉంది. ఉమ్మడి జిల్లాలోని రాజంపేటతో పాటు రైల్వే కోడూరులో గట్టి పట్టున్న నేత. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న బత్యాల వైసీపీ అధికారంలో ఉండగా రాజంపేటకు 5 ఏళ్లు ఇన్ఛార్జీగా పార్టీ కోసం గట్టిగా పోరాటం చేశారు. అప్పట్లో జరిగిన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అలాగే మేడా విజయశేఖర్ రెడ్డి కూడా వరుసకు సోదరుడైన మేడా మల్లికార్జున్ రెడ్డితో విభేదించి తెలుగుదేశం పక్షాన గట్టిగా నిలబడ్డారు. రాష్ట్రంలో జిల్లాల విభజన జరిగిన సమయంలో వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేశారు. అన్నమయ్య జిల్లా ఏర్పాటు విషయంలో అప్పటి ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డితో విభేదించారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటికి కాకుండా పద కవితా పితామహుడు పుట్టి నడయాడిన రాజంపేటనే జిల్లా కేంద్రంగా చేయాలని పట్టుబట్టారు. జనంలోకి వెళ్లారు.
తన వాణిని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఇలా మేడా విజయశేఖర్ రెడ్డి రాజంపేట వాసుల్లో ప్రాంతాభిమానం కలిగిన నేతగా బలంగా ముద్రపడ్డారు. అంతేకాదు, అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ స్వయాన వరుసకు సోదరుడైన అధికార పార్టీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డిని సైతం విభేదించి పక్కకు వచ్చేశారు. ఇక అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాకు చెందిన పలువురు నేతల ద్వారా చెప్పించిన మేడా బాబు తన నియోజకవర్గమైన రాజంపేట కోసం గట్టి పోరాటమే చేశారు. ఇలాంటి ఎన్నో కారణాలతో పార్టీ కోసం పనిచేసిన అనుభవాలను అధిష్టానం గుర్తించింది. అందుకే ఈ ఇద్దరు పేర్లను అధిష్టానం పరిగణలోకి తీసుకుందని తెలుస్తోంది. ఎంతో మంది పోటీ పడినప్పటికీ చివరకు రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి పదవిలో చెంగల్రాయుడు, మేడా విజయశేఖర్ రెడ్డి నిలిచారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, వీరిద్దరిలో చంద్రబాబు మనసులో ఒకరుంటే లోకేష్ బాబు మైండ్లో ఇంకొకరున్నారట. ఈ ఇద్దరిలో ఎవరి పేరు ఎవరి మైండ్లో ఉందో రాజంపేట రాజకీయం తెలిసిన వారందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది. సీనియారిటీ నేత అనుకుంటే బత్యాల చెంగల్రాయుడు ఇన్ఛార్జు పదవి స్వీకరిస్తారు. ఇక పార్టీ కోసం యువరక్తం కావాలనుకుంటే మేడా విజయశేఖర్ రెడ్డిని ఇన్ఛార్జి పదవి వరిస్తుంది. వీరిద్దరిలో ఎవరో ఒకరిని త్వరలో ఫైనల్ చేయనున్నారు. ఎందుకంటే టీడీపీ అధినాయకత్వం రాజంపేట సంగతి తెలిసేందుకు డెడ్ లైన్ కూడా పెట్టుకుందట. మొత్తానికి రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి అంశం కొలిక్కొచ్చేసింది. మరి బత్యాల చెంగల్రాయుడు, మేడా విజయభాస్కర్ ఈ ఇద్దరిలో ఎవరికి ఇన్ఛార్జి పదవి వరిస్తుందో తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.